డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు విత్తనాల ఇంద్రశేఖర్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబాజీపేట బస్టాండ్ వద్ద నియోజకవర్గ ఇన్ఛార్జ్ గన్నవరపు శ్రీనివాస్తో కలిసి ఇంద్రశేఖర్ భారీ కేక్ను కట్ చేసి పార్టీ శ్రేణులకు పంపిణీ చేశారు. శేఖర్ స్వగృహం వద్ద మెగా రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరాలను జిల్లా అధ్యక్షులు చిర్ల జగిరెడ్డి, పార్లమెంట్ పరిశీలకురాలు జకంపూడి విజయలక్ష్మిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువకులు, శేఖర్ అభిమానులు, స్నేహితులు రక్తదానం చేసి జగన్పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ జగన్ పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విప్పర్తి వేణుగోపాలరావు, పీకే రావు, వంటెద్దు వెంకన్న నాయుడు, చెల్లుబోయిన శ్రీనివాసరావు, పాటి శివ, నేలపూడి స్టాలిన్ బాబు అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొని జగన్కు శుభాకాంక్షలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు శుభ సందర్భంగా మరి ఈరోజు అంబాజీపేట మండలం గంగలపూర్ అగ్రహారంలో మరి హెల్త్ క్యాంపు, అదేవిధంగా బ్లడ్ క్యాంపు, ఐ క్యాంపు కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. మరి కార్యకర్తల ద్వారా, నాయకుల ద్వారా మరి ప్రజలకు అందరికీ కూడా తెలియపరిచి మరి వారందరూ కూడా ఇక్కడ సమీకరించి వారికి అందరికీ కూడా ఉచిత వైద్యం, ఉచిత మందులు పంపిణీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్రీ ఐ క్యాంపు కూడా చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం పురస్కరించుకుని మరి వీరందరికీ కూడా సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ప్రధానంగా దగ్గరగా 100 మంది సభ్యులు మరి రక్తదానం కూడా చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం శుభ సందర్భంలో. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి ఆరోగ్యంతో ఉంటూ మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఆయన 2019 నుంచి 2024 వరకు కూడా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు కూడా ఏ విధంగా చేశారో మరి 2029లో కూడా మరి అత్యధిక మెజార్టీతో ఆయన నగ్గి మరి సుపరిపాలన మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందిస్తారని చెప్పేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఎదురు చూస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుందని చెప్పి ఆశతో మేము ఆశాభావం వ్యక్తపరుస్తూ మరొకసారి అంబాజీపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా మరి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మేమందరూ కూడా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు మండలంలో ప్రతి 16 గ్రామాల్లో కూడా గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో, ఎంపీడీసీలు, సర్పంచులు, అక్కడ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో కూడా అక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ మరి ముందుకెళ్తున్నామని చెప్పేసి మరి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మీడియా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మండల పార్టీ అధ్యక్షులు నలుగురికి కూడా మండలం హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా అంబాజీపేట మండల పార్టీ అధ్యక్షులు శేఖర్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు చాలా పండుగ దినం. ఎందుచేతనంటే గౌరవమాన్య శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు శుభ సందర్భముగా యావత్ రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నవి. ఏ విధంగా మీరు చూస్తున్నారు, ఇక్కడ ఎంతో మంది యువకులు, అలాగనే ఎంతో మంది పేదలు వైద్యం చేయించుకోవడానికి, ఎంతో మంది పేదలు కంటి చూపు చూపించుకోవడానికి, అలాగనే యువకులు మా జగనన్న గారికి మేము రక్తదానం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ రోజు రావడం జరిగింది. మరి ఈ రోజు మరి అంబాజీపేట మండల పార్టీ అధ్యక్షుల యొక్క గృహం వద్ద అతని సారథ్యం, అతని నిర్వహణలో మరి ఇక్కడ ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉయ్యెత్తున మరి గ్రామాల్లో ఉన్నటువంటి, జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తరలి రావడం జరిగింది. వైఎస్ఆర్ అభిమానులు, జగనన్న అభిమానులు అందరూ కూడా ఈ రోజు మరి ప్రతి వాడవాడలోనూ చాలా చక్కనైన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో సంక్షేమం చేసినటువంటి నాయకుడైన మహా పురుషులాగా, పెద్ద మహోన్నతుడి వ్యక్తిలాగా చాలా మంది పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని సంక్షేమం అందించినటువంటి నాయకుడు, అభివృద్ధి పదంలో నడిపించినటువంటి నాయకుడు. అలాంటి నాయకుడికి ఇవాళ ఘనమైనటువంటి జన్మదిన వేడుకలు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ గ్రామంలో 68 గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఏ గ్రామాల వాడలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఇలా చాలా ఆనందదాయకంగా ఉన్నది. ఇవాళ యువకులందరూ కూడా చాలా మంది ఉత్సాహంతో మంచి ప్రతి వాడలోనూ మందు కాల్పులతో, ఆయన కేక్ కటింగ్లతో, ఎన్నో సేవా కార్యక్రమాలతో, సేవా దృక్పథంతో కార్యక్రమాలు తలపెట్టడం జరుగుతుంది. మరి ఈ రోజు గన్నవరం హెడ్ క్వార్టర్ లో కూడా మరి అక్కడ హాస్పిటల్ వద్దకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రోగులందరికీ కూడా పాలు, పళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ కూడా బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మండల పార్టీ అధ్యక్షుల యొక్క నిర్వహణలో, మన ఆనంద్ యొక్క నిర్వహణలో. ఇలాగనే ఈవేళ మరి ఎంతో చక్కగా జరుగుతున్నటువంటి ఈవేళ ఈ అంబాజీపేట మరి హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు ఎంతో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి
మేమందరం కూడా తరలి రావడం జరిగింది.